Hi guys, welcome back to my channel. Today's video how to prepare Hyderabad special chicken dum biryani. మనం మంచి చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవాలంటే ఫస్ట్ దానికి చికెన్ మసాలా అనేది మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అది ఎలా మిక్స్ చేసుకోవాలి, దాంట్లోకి ఏమేమి యాడ్ చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. నేను 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత దాంట్లోకి 2 tablespoon మిర్చి పౌడర్ అండ్ 1 packet కర్డ్ అండ్ టర్మరిక్, 2 tablespoon garam masala and 4 tablespoon salt, 2 tablespoon ginger garlic paste and 7 green chilli యాడ్ చేశాను. వీటన్నిటితో మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఒక 2 hours అనేది పక్కకు పెట్టాలి. ఎందుకంటే మనము బిర్యానీ చేసుకుంటుంది అది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మసాలా అనేది చికెన్కి మంచిగా పట్టడానికి ఈ 2 hours టైం పడుతుంది. మళ్ళీ నేను కొంచెం కర్డ్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం తక్కువ అనిపించింది. సో మీకు కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి 2 ఆనియన్స్, కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అండ్ నేను మళ్ళీ కొంచెం కారం యాడ్ చేశాను, ఎందుకంటే నాకు కారం కొంచెం తక్కువ అనిపించింది. ఎందుకంటే మళ్ళీ మనము రైస్ దీంట్లో యాడ్ చేస్తాం కాబట్టి కారం అనేది సరిపోకపోవచ్చు. తర్వాత ఒక 5-6 ఆనియన్స్ అనేది ఇలాగ సన్నగా తరుక్కొని దాన్ని డీప్ ఫ్రై చేసి మళ్ళీ దాంట్లోకి యాడ్ చేయాలి. నేను మొత్తం ఉన్న ఆనియన్స్లో హాఫే వేస్తున్నాను, ఎందుకంటే హాఫ్ మళ్ళీ మనకి రైస్ పైన వేయడానికి కావాలి కాబట్టి కొంచెం పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని ఇలాగే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అది అంత బాగా మసాలా ప్రిపేర్ అవుతుంది. తర్వాత బాస్మతి రైస్ తీసుకోవాలి. నేను 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నాకు 165 రూపీస్లో వచ్చింది. ఇది నేను డీమార్ట్లో పర్చేస్ చేశాను. తర్వాత బాస్మతి రైస్ అనేది ఒక బౌల్లోకి తీసుకొని మనం నార్మల్గా రైస్ అయితే ఎలా కుక్ చేసుకుంటామో అలాగే ఒక 2 times అనేది అది వాష్ చేసిన తర్వాత మనం రైస్ ఎలా కుక్ చేస్తామో అలాగే కుక్ చేయాలి. అండ్ మిడిల్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి, బికాస్ ఆఫ్ ఎందుకంటే రైస్ స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది. మనం రైస్ ఎలా కుక్ చేసుకోవాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. రైస్ అనేది కొంచెం పలుకు పైనే ఉండాలి, ఓవరాల్గా కుక్ చేయొద్దు. అండ్ తర్వాత వచ్చేసి ఆనియన్స్, నేను ఇందాక మీకు చూపించలేదు ఆనియన్స్ ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలో, ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. కంపల్సరీగా ఆనియన్స్ అనేది ఇలా డీప్ ఫ్రై అంటే ఈ కలర్లో వచ్చే వరకు మనం అది డీప్ ఫ్రై చేసుకోవాలి. కమాన్, మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాను. ఇది కంప్లీట్లీ గేమ్ చేంజర్. బికాస్ ఎందుకంటే ఈ పిండితోనే మనం అనేది దమ్ బిర్యానీ చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఈ పిండి ప్రిపేర్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నానో చూడండి.
నేను మైదా తీసుకున్నానండి. అంటే మీరు ఏదైతే బౌల్‌లో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారో, ఆ బాల్‌కి రౌండ్‌లీ స్టిక్ చేయడానికి మనం ఆ మైదా ప్రిపేర్ చేస్తున్నాము. ఫైనల్‌గా అయితే మైదా అలా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ మళ్ళీ కొత్తిమీర తీసుకుంటున్నాను కొంచెం. అండ్ ఇందాక చెప్పాను కదా, కొంచెం ఆనియన్ అనేది మనం పక్కకు పెట్టుకోవాలని. బికాస్ ఆఫ్ అది రైస్ మీద వేయడానికి. తర్వాత ఇందాకైతే మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో మసాలా, దానిపైన రైస్ ఇలా వేసుకోవాలి. హాఫ్ రైస్ వేసిన తర్వాత మధ్యలో కొంచెం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫుల్ రైస్ ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందాక ఏవైతే పక్కకు పెట్టుకున్నామో ఆనియన్స్ అండ్ కొత్తిమీర, అవి కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇంకా దానిపైన మూత పెట్టుకొని ఏదైతే మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది మనం ఇలా రోల్ చేయాలి దాని చుట్టూ. ఈ పిండి అనేది మనం ఎందుకు పెట్టుకుంటున్నామో మీకు ఇప్పుడు చెప్తాను. యాక్చువల్లీ మనం చేస్తుంది నార్మల్ బిర్యానీ కాదు, ఇది చికెన్ దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ అంటే మనకు ఆ దమ్తోనే లోపల కుక్ అవుతుంది కాబట్టి ఈ దమ్ బిర్యానీకి ఈ పిండి అనేది కంపల్సరీ. ఇంకొకటి, ఇది మనము స్టిక్ చేసేటప్పుడు అటు ఇటు కంప్లీట్గా లాక్ చేసి పెట్టుకోవాలి, ఎయిర్ అనేది బయటికి లీక్ అవ్వకుండా. ఒకవేళ అది ఎయిర్ కనుక బయటికి లీక్ అవుతే లోపల చికెన్ కానీ అదంతా మసాలా కూడా కంప్లీట్గా కుక్ అవ్వదు. సో మీరు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం టైం పట్టినా సరే కంప్లీట్గా నీట్గా స్టిక్ చేయండి. అండ్ నెక్స్ట్ దీనిపైన ఏదన్నా కొంచెం బరువుగా ఉండేది పెట్టండి, కొంచెం వెయిట్ ఎక్కువ ఉండేలాగా. నాకు ప్రస్తుతానికి ఏం దొరకలేదు, నేను అవే పెట్టాను. ఇది ఓవరాల్ ప్రాసెస్ 45 మినిట్స్ ఉంటుంది. ఫస్ట్ 30 మినిట్స్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దెన్ తర్వాత ఇంకొక 15 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కరెక్ట్గా 45 మినిట్స్ తర్వాత మీరు అది తీయొచ్చు. తీసిన తర్వాత మీకు కనిపిస్తుంది చూడండి, కంప్లీట్గా కుక్ అయినట్టు. మీరు కింది నుంచి అనేది అది మసాలాతో తీసి మీరు రైస్ అనేది మిక్స్ చేసుకోవాలి. మీరు కొంచెం కొంచెంగా తీసుకొని మిక్స్ చేసి వేరే బౌల్లో పెట్టుకోవచ్చు. అప్పుడు మీకు ఈజీ ఉంటుంది సర్వ్ చేసుకోవడానికి. చూసారు కదా ఎంత ఈజీ ఉందో. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. మనం బయట కొనుక్కునే బిర్యానీ కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఆ మజానే వేరు. చూడండి చికెన్ పీస్ ఎంత కంప్లీట్గా కుక్ అయిపోయిందో. వావ్! ఇలా చూసిన తర్వాత నేను అస్సలు వెయిట్ చేయలేను. నేనైతే తొందరగా తినేస్తున్నాను. మీకు కూడా ఇలాంటి టేస్ట్ అండ్ కావాలి అని అనుకుంటే కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి.